मैदान में जाके बोलिए, ट्रैफिक को रोकते नहीं। ओके, गेट आउट ऑफ हियर। Did you not understand? Did you not understand? अरे जाइए। No, what is wrong with you? There are hundreds of people waiting. There is an empty ground there. There is an empty ground. Yes. Get out of here. मैं बात करता हूँ। मेरे से कोई बात नहीं करेगा। यहाँ से इस ट्रैफिक को हटाओ। Shut up. हटाओ ना। ఆమె ఒక సామాన్య మహిళ. ఈరోజు ఎక్కడ చూసినా ఆమె కనిపిస్తోంది. ప్రతి చోట ఆ మహిళ గురించే చర్చ జరుగుతుంది. ఆమె ఇప్పుడు తిరుగుబాటుకు సింబల్గా కనిపిస్తోంది. విఐపి కల్చర్పై సామాన్యుడి కోపానికి ప్రతీకగా నిలిచింది. ఆమెకు ఏ పదవి లేదు, ఏ అధికారము లేదు, ఎవరి అండదండలు కూడా లేవు. అయినా సరే డైరెక్ట్గా రాజకీయ నాయకులతోనే తలపడింది. ఒక మంత్రిని నడి రోడ్డుపై కడిగి పారేసింది. ఆ మంత్రి మహారాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరీష్ మహాజన్. ఈ విఐపి ధర్నా కల్చర్ వల్ల జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ మంత్రి నిర్వాకం వల్ల రోడ్లు బ్లాక్ అయ్యాయి. జనం గంటల తరబడి ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు. అయినా అందరూ మౌనంగా ఉండిపోయారు. నిస్సహాయంగా చూస్తూ నిల్చున్నారు. కానీ ఆమె మాత్రం ఊరుకోలేదు. నేరుగా ఆ మంత్రి దగ్గరికే వెళ్ళింది. ఆయన చుట్టూ పోలీసులు మంది మార్బలం ఉన్నారు. అయినా భయపడలేదు. డైరెక్ట్గా మంత్రినే అడిగింది. నడి రోడ్డుపైనే నిలదీసింది. రోడ్లను బ్లాక్ చేయడానికి మీరెవరు అని. ఒకసారి ఈ వీడియో చూడండి. Yes, I want the traffic moving. Wherever you want to shout, वहाँ मैदान में जाइए, रोड पर नहीं। मैं यहाँ पे 4 बार पुलिस से बात कर चुकी हूँ. Listen, enough. Get out of here. You want to shout? There is a big field there. Shout there. ఈ వీడియో ఇప్పుడు ఇండియా వైడ్గా వైరల్ అవుతుంది. ఈ ఘటన ముంబైలోని వర్లీలో జరిగింది. బీజేపీ మహిళా జన్ ఆక్రోశ్ ర్యాలీలో జరిగింది సంఘటన. ఈ ర్యాలీ కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ఆ మహిళ మంత్రి గిరీష్ మహాజన్పై విరుచుకుపడింది. మంత్రి దగ్గరికి వెళ్ళి సూటిగా ప్రశ్నించింది. పబ్లిక్ రోడ్ల మీద ఎందుకు గొడవ చేస్తున్నారని నిలదీసింది. జనాన్ని ఇబ్బంది పెట్టే హక్కు మీకు ఎవరిచ్చారంటూ కడిగేసింది. మీ ధర్నాలు ఆందోళనలకు వేరే ప్లేసులున్నాయి, అక్కడికి వెళ్ళి చేసుకోండి అని కసురుకుంది. मैदान में जाके बोलिए, ट्रैफिक को रोकते नहीं। ओके, गेट आउट ऑफ हियर। Did you not understand? Did you not understand? अरे जाइए। No, what is wrong with you? There are hundreds of people waiting. There is an empty ground there. There is an empty ground. Yes. Get out of here. मैं बात करता हूँ। मेरे से कोई बात नहीं करेगा. यहाँ से इस ट्रैफिक को हटाओ. Shut up. हटाओ ना। ఆమెకు రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు. ఆమె ఏ నిరసనలోనూ పాల్గొనలేదు. ఆమె ఒక సగటు మహిళ, ఒక తల్లి. తన బిడ్డను పికప్ చేసుకోవడానికి స్కూల్కి వెళ్తుంది. కానీ ట్రాఫిక్లో గంటకు పైగా ఇరుక్కుపోయింది. ఇలాంటి సందర్భాల్లో మీరైతే ఏం చేస్తారు? ఎంతసేపు ఎదురు చూస్తారు? నాయకుల రాజకీయాల కోసం మీరు మీ పిల్లలు ఎందుకు ఇబ్బంది పడాలి? ఫ్రీ ప్రెస్ జర్నల్ ఈ ఘటన గురించి రాస్తూ ట్రాఫిక్ నరకంలో మంత్రి గిరీష్ మహాజన్ను కడిగి పారేసిన మహిళ అంటూ ప్రశంసించింది.
ఆమెలో కనిపించింది కేవలం ఆవేశం కాదు, అది సామాన్యుడి ఆర్తనాదం. आपके सीनियर कौन है ये बताइए, यहाँ पर इंचार्ज कौन है बॉस? मैं आपसे कुछ पूछ रही हूँ, who is in charge? Oh no, before you allow the damn traffic. No, I've been waiting. I have to pick up my bloody child. I've been standing. When are you moving? There is an empty ground there. Go shout there. Now. Get out now. జర్నలిస్ట్ సంకేత్ ఉపాధ్యాయ్ ఈ వీడియోని షేర్ చేస్తూ బీజేపీ మంత్రి ర్యాలీ ప్లాన్ రివర్స్ అయిందని రాశారు. జనానికి ఓపిక నశించిందని, ఏదైనా పార్కుకు వెళ్ళి అరుచుకోండి అని రాశారు. ఒక్కసారి ఆలోచించండి, రోడ్ల మీద కాదు ఏదైనా పార్కుకు వెళ్ళి అరుచుకోండి అని సామాన్యులు చెప్పే పరిస్థితి వచ్చిందంటే దానికి బాధ్యులెవరు? లీడర్ల వల్ల జనం ఎంతగా సహనం కోల్పోతున్నారో ఈ సంఘటన చెప్తోంది. ఇదొక్క వీడియోనే కాదు, చాలా వీడియోలు వేర్వేరు యాంగిల్స్లో వచ్చాయి. వాటిని కూడా ఒకసారి చూద్దాం. గజబో అనే యూజర్ 4 వీడియోలను పోస్ట్ చేశారు. ప్రభుత్వం సామాన్యులను ఇలాగే ఇబ్బంది పెడుతుందంటూ నిరసన వ్యక్తం చేశారు. ట్రాఫిక్లో చిక్కుకున్న మహిళ నేరుగా ర్యాలీలోకి దూసుకువెళ్ళి మంత్రిని నిలదీయటాన్ని ఆయన ప్రశంసించారు. आपको क्या प्रॉब्लम है? मुझे प्रॉब्लम है कि मैं इस रोड पर चलो, चलो, 1 घंटे से ज्यादा खड़ी हूँ. क्यों खड़ी हूँ? कहाँ पे वहाँ व्हीकल है आपका? चलिए. चलो 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 चलो. आवाज कम करो, आवाज कम करो, आवाज कम करो, सोल्यूशन नहीं. इधर आओ, मेरी पुलिस अरे चलो महिला क्लास में बैठ कर touch me. Don't touch me. मैं कोई फायदा नहीं करता. Now it's very simple. Traffic को यहाँ से मैं आप जैसे के पास each one is telling me. ఈ ఇన్సిడెంట్కి సంబంధించి జర్నలిస్ట్ సుధీర్ సూర్యవంశీ మరికొన్ని వీడియోలు షేర్ చేశారు. అవన్నీ వేర్వేరు సీన్స్, కానీ అందరిలోనూ అదే ఆవేదన. ఎన్నో వీడియోలు బయటకు వస్తున్నాయి. ఇంతమంది ఈ ఘటనను రికార్డ్ చేశారంటే ఇది ఒక చిన్న ఘటనలా అనిపిస్తుందా? కాదు, ఇది ఒక దుష్ట సంస్కృతిపై సామాన్యుడి పోరాటం. ఆమె పేరేంటో తెలియదు, కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఆమెను ధైర్యవంతురాలని పొగుడుతున్నారు. సామాన్యుడి గొంతుక అంటున్నారు. అసలైన జనం ఆక్రోశానికి నిదర్శనమని కీర్తిస్తున్నారు. ఆ ట్రాఫిక్లో ఇరుక్కున్న ప్రతి ఒక్కరూ ఈ బాధను అనుభవించిన వాళ్లే. కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఆమెలా గట్టిగా నిలదీయగలరు. 1 घंटे से ज्यादा खड़ी हूँ. क्यों खड़ी हूँ? मैदान में जाके बोलिए, ट्रैफिक को रोकते नहीं. ओके, गेट आउट ऑफ हियर. सामने है एक एम्प्टी ग्राउंड. Oh no, before you allow the damn traffic. No, I've been waiting. Touch me. Don't touch me. There is an empty ground there. There is an empty ground. Yes. Get out of here. क्यों खड़ी हूँ? నేను చెప్తున్నది ఒక ర్యాలీ గురించి కాదు, ఒక పార్టీ గురించి అసలే కాదు. మన వ్యవస్థలో ఉన్న లోపాల గురించి మాట్లాడుతున్నాను. ఇలా పబ్లిక్ రోడ్లు బ్లాక్ చేయడానికి ఈ నేతలకు పర్మిషన్ ఎవరిచ్చారు? దీనికి బాధ్యులు ఎవరు? సామాన్యులు ఇబ్బంది పడటం అనేది ఒక అలవాటుగా మారిపోవాలా? ముంబైలో ఆ మహిళ కేవలం ఒక మంత్రిని ప్రశ్నించలేదు, మొత్తం వ్యవస్థనే నిలదీసింది. అందుకేనేమో
ఆమె ఈరోజు జనం ఆగ్రహానికి ఒక సింబల్ అయిపోయింది. ఆ మంత్రి నిర్వాకం వల్ల వేలాది మంది ఇబ్బందులు పడ్డారు. కానీ వాళ్ళందరూ బయటికి చెప్పలేకపోయిన మాటను ఆమె ఒక్కతే ధైర్యంగా అడిగేసింది. పబ్లిక్ రోడ్లపై ట్రాఫిక్ను ఆపటానికి మీరెవరు అని స్పష్టంగా ప్రశ్నించింది. ఆమె ధైర్య సాహసాలు చూసి అందరూ మెచ్చుకున్నారు. ఎందుకంటే చూడ్డానికి ఆమె మన పక్కింటి అమ్మాయిలా ఉంది. నార్మల్ డ్రెస్ వేసుకుని క్యాజువల్ ఇంగ్లీష్లో మాట్లాడింది. అందుకే పోలీసులు ఆమెను గౌరవించారు. మంత్రి కూడా మర్యాదగా మాట్లాడారు. కానీ అదే ప్లేస్లో ఒక ఆటో డ్రైవర్ ఉండి ఉంటే ఏంటి పరిస్థితి? అతని టైం కూడా విలువైందే కదా. కానీ ఆటో డ్రైవరో కూలీనో మంత్రిని నిలదీసి ఉంటే ఏం జరిగేది? పోలీసులు అక్కడికక్కడే అతని మీద దాడి చేసి ఉండేవారు. ఆ మినిస్టర్ కూడా అతడిని ఇన్సల్ట్ చేసి పంపించేవాడు. ఇదే మనం ఏర్పాటు చేసుకున్న సిస్టమ్. ఇక్కడ రాజకీయ నాయకులు రాజుల్లా ఫీల్ అవుతారు. మనం వాళ్ళ దయా దాక్షిణ్యాల మీద బతకాలి అనుకుంటారు. మిడిల్ క్లాస్ వాళ్ళని కాస్త భరిస్తారు. కానీ ఏదో రోజు ఏదో ఒక టైంలో తమ రేంజ్ ఏంటో చూపిస్తారు. అదే పేదవాళ్ల గురించి అయితే పట్టించుకునేవాడే ఉండడు. మన నేతలకు పేదవాళ్ళు కేవలం ఓటు వేయటానికి మాత్రమే పనికొస్తారు. 1 घंटे से ज्यादा खड़ी हूँ. क्यों खड़ी हूँ? मैदान में जाके बोलिए ट्रैफिक को रोकते नहीं. ओके, get out of here. सामने है एक empty ground. Oh no, before you allow the damn traffic. No, I've been waiting. Touch me. Don't touch me. There is an empty ground there. There is an empty ground. Yes. Get out of here. क्यों खड़ी हूँ? ఈ సంఘటన తర్వాతైనా రాజకీయ నాయకులు వీధుల్లో బల ప్రదర్శనలు మానుకుని మీడియా, సోషల్ మీడియాలను ఉపయోగిస్తే ప్రజలు సంతోషపడతారు.